మొగదుంపల్లి గ్రామం, మున్పల్లి మండల్, సంగారెడ్డి జిల్లా. ఈ మడప్ప అనేటతను నాకు ఫ్రెండు. ఇతని గురించి 2018 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పోయినా ఇద్దరం కలిసి తిరుగుతున్నాము. వచ్చే రైతు బంధువాయే వీళ్ళు చేసిన తప్పిదాలకు. ఇప్పటికీ జేబు నుంచి రోజు ఖర్చు పెట్టుకొని రోజు తిరగాలి. ఎంఆర్ఓ తగ్గిపోతే ఎంఆర్ఓ నాకు దగ్గర లేదు, నీది డిప్యూటీ తహసీల్దార్కి అప్పచెప్పినట్టది. డిప్యూటీ తహసీల్దార్ ఏమో ఈ విధంగా అంటాడు, ఆమె సరి ఉంటుంది, తప్పు పెడితే అవుతుందని. ఆమె పెట్టదు, వేరే వాళ్ళని చేయనివ్వదు. నేను ఆర్డీఓకి పంపినా, నేను కలెక్టర్ ఆఫీస్కి పంపినా అంటే సీసీఎల్కి పోతే మొత్తం మేము ఎంఆర్ఓకి పంపినాము, ఇగో మా దగ్గర ఉన్నదని వాళ్ళు ఇది చేసి ఇస్తే కూడా ఆమె ఎవరికి కేర్ చేయకుండా మాట్లాడుతున్నది. పొయ్యి అడుగుదామని అంటే లోపలికి రానివ్వదు. నీది డిప్యూటీ ఎంఆర్ఓ దగ్గర ఉన్నదంటే ఏమన్నా ఆఫీసు ఏమన్నా ఆమె ఏమన్నా అననికి పోతే పోలీస్ కేసు కూడా చేసి లోపల వేయవచ్చు. ఆమెకు ఆ పవర్ ఉన్నది అని ఇక మేము లోపలికి తెచ్చుకొని పోయేటందుకు ప్రయత్నం చేయలేదు. మాకు ఎట్లా ఆయనకి ఇస్తే అయిపోతుంది. మాకు ఎవ్వరి మీద ఇప్పటిదాకా ఏమి తిరిగినాం, పోయింది. ఆయనదానికి ఇస్తే ఏదైనా చేసుకుంటాడేమో. ఇప్పుడు చేసుకున్నాక వచ్చిండని కాదు, కానీ రేపు పొద్దుగాలు ఏమైనా చేసుకుందామంటే దాని మీద అంత చేసినాక కూడా వాడు వచ్చి కూర్చుంటే మనకేం రైట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రైట్స్ అయితే ఏం లేవు. ఏమిటిదంటే ఇది అనామకుండా ఇప్పుడు చేసుకునేదంతా. దాని గురించి ఆయనదానికి చేసిస్తే బాగుంటుంది అని ప్రభుత్వాన్ని కోరడం. కల్లపల్లి మడప్ప, కంకోల్ మండల్, మున్పల్లి జిల్లా, సంగారెడ్డి. నాకు రెవెన్యూ వారి తప్పిదం వల్ల 2018లో నాకు గత ప్రభుత్వము పాస్బుక్ ఇచ్చినప్పుడు ఇతరులది 1 ఎకరా 6 గుంటలు 110 సర్వే నంబరు నా పాస్బుక్లో ఎంట్రీ అయింది. వాళ్ళు వచ్చి అడిగినందుకు అప్పటి విఆర్ఓ చంద్రశేఖరు నేను నో అబ్జెక్షన్ ఇస్తే వాళ్ళకి చేసిస్తా అంటే నేను 1 ఎకరా 110 సర్వే నెంబర్ 1 ఎకరా 6 గుంటలు నాది కాదు, నువ్వు దీన్ని మారుస్తే నాకు అభ్యంతరం లేదని 2018 డిసెంబర్లో రాసిచ్చిన. అయితే ఆ 1 ఎకరా 6 గుంటలు కాకుండా నాకున్న 4 ఎకరాల 30 గుంటలు కూడా వాళ్ళ పేరు మీదే చేసేసారు. అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్కు, మండల కార్యాలయానికి, కలెక్టర్ దగ్గరికి పోతే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ పోతే పని కాదు, కలెక్టరేట్ పోతే పని కాదు, మండల్కి పోతే పని కాదు. హైదరాబాద్ CCLఏమో ఆప్షన్ పంపించడం, మీరు ఎంఆర్ఓ తోటి కలుపుండి అంటారు. ఎంఆర్ఓ దగ్గరికి పోతేనేమో ఎంఆర్ఓ నాకు అవసరం లేదు, నేను మొత్తం డిప్యూటీకి అప్పచెప్పిన, నీ కేసు మొత్తం డిప్యూటీకి అప్పచెప్పిన, నీ ఫైల్ డిప్యూటీ దగ్గర ఉన్నది అంటది. డిప్యూటీ దగ్గరికి పోతేనేమో తంబాంశ ఆప్షన్ నాకు లేదే, ఎంఆర్ఓ తంపు పెడితే అది అయిపోతుంది పని అని ఎంఆర్ఓ అంటాడు, డిప్యూటీ ఎంఆర్ఓ అంటాడు. ఇది ఎక్కువ తక్కువ ఏమన్నా అంటే ఈమె పోలీసులను పిలిపించి నాకు నా మీద రివర్స్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చింది ఆమె. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా ఇది చేసినా కానీ ఏం చేస్తా. అగరు మనం ఒక రాజ్యాంగం అన్నప్పుడు న్యాయబద్ధంగా రాజ్యాంగపరంగా పోవాల్సి వస్తుంది. మరి రెవెన్యూ అన్నప్పుడు వాళ్ళ రికార్డు లేదా, రికార్డు పరంగా రావాలి. ఎవరికో తుర్కోళ్ళకి చేసి తుర్కోళ్ళు నాకు నో అబ్జెక్షన్ ఇస్తే నేను చేస్తాడు. నీకు తుర్కోళ్ళ పేరు మీ జయమన్నోడు ఎవడు, వాళ్ళకి నో అబ్జెక్షన్ ఇస్తే రారు వాళ్ళు. రాకపోతే నా భూమి నాకు ఇయ్యరా. మీ తాతల కాడ నుంచి 54, 55 కాసర పాని కాడికి వెళ్ళి తీసి చూడు నా రికార్డు. ఏమైనా ఎక్కువ మాట్లాడి మనం ఫోర్స్ చేస్తే ఎంఆర్ఓ నా మీద పోలీస్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చింది. నేను అదేవిధంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న, ఇటువంటి ఆఫీసర్ల మీద కఠినమైన చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలి అని కోరుతున్నా. For more videos like this, subscribe Big TV channel.